చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో ఎక్స్ అఫిషియో మెంబర్గా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి అధికారిక ప్రోగ్రాం కావడంతో మున్సిపల్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు ఎమ్మెల్యే అమర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మున్సిపాలిటీలోని పలు సమస్యలు అభివృద్ధి చేయవలసిన వాటి గురించి చర్చించారు. పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని కోరిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ మౌలిక వసతుల కల్పన, పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసి అభివృద్ధి సహకరించండి అని తెలిపారు. శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధా నిష్ఠలను కలిగి ఉన్నాననియు, భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు అఖండతను సమర్థించుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సిబ్బంది మరియు పాత్రికేయులతో మీకు అందరూ దయచేసి లైన్ వెయిట్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నామండి. గౌరవ చైర్మన్ చామరాజు గారు శాసనసభ్యులకి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. గౌరవ వైస్ చైర్పర్సన్ గారు శాసనసభ్యులకి సన్మాన కార్యక్రమం. తదుపరి మున్సిపల్ కమిషనర్ గారు గౌరవ శాసనసభ్యులకి పుష్పగుచ్చంతో వారికి సన్మాన కార్యక్రమం. తదుపరి ప్రతి వార్డు సభ్యులు గారు, గౌరవ కౌన్సిలర్లు, అధికారులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా మన మున్సిపాలిటీలో ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసుకొని మున్సిపల్లో కౌన్సిల్లో మీతో కూడా సభ్యుడిగా కలిసి ఈ యొక్క మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాల్లో మీతో కలిసి ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో ఈ పలమనేరు మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పైన తప్పనిసరిగా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా నాకు ఈ కౌన్సిల్ కొత్త కాదు, కానీ గతంలో కూడా ఈ కౌన్సిల్లో చాలా సంవత్సరాలుగా నేను కూడా ఇదే కౌన్సిల్ హాల్లో కూడా పనిచేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టణంలో సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యపై కావచ్చు, ఈ సీజనల్ సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఈ సీజన్లో వస్తాయో వాటిపైన కొంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఇచ్చినటువంటి అధికారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అంటే మొదటిసారి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే గతంలో కొన్ని ఆగిపోయాయో వాటినన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా కూడా ప్రభుత్వ పరంగా నా వంతు సహాయ సహకారం అందరికీ కూడా చేస్తానని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అధికారులు